Right, welcome to my classes. SF on classes by Nadeem Khan, Biology basic class. In this video, I provide the basic information about important biology. Content, what is the content? Content ఏంటంటే సెన్స్ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలు. ఓకే, కంటెంట్ సెన్స్ ఆర్గాన్స్. ఓకే, జ్ఞానేంద్రియాలు. ఫస్ట్ వన్ ఐ, సెకండ్ వన్ నోస్, థర్డ్ వన్ ఇయర్, ఫోర్త్ వన్ టంగ్ అండ్ ఫిఫ్త్ వన్ స్కిన్. ఓకే, జ్ఞానేంద్రియాలు ఐదు. ఒకటి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఓకే, రైట్. చూసుకుంటే ఫస్ట్ నాకు ఐ ఉంది కాబట్టి ఐ గురించి. ది ఐ స్ట్రక్చర్ కన్సిస్ట్ ఆఫ్ 3 layers. దే ఆర్ ఏంటవి అంటే ఫస్ట్ అవుటర్ లేయర్, సెకండ్ వన్ మిడిల్ లేయర్ అండ్ థర్డ్ వన్ ఇన్నర్ లేయర్. ఓకే, సాలిడ్ మనం అవుటర్ లేయర్ని ఏమంటామంటే సాలిడ్ లేయర్ అంటాం. అవుటర్ లేయర్ని సాలిడ్ లేయర్ అంటాం. మిడిల్ లేయర్ని ఏమంటామంటే బ్లడ్ ప్లేట్ లేదా బ్లడ్ ప్లేట్ అంటాం. అంటే ఎస్, ఏ మెంబరైన్ దట్ కంటైన్స్ మెనీ బ్లడ్ వెసల్స్. ఓకే, అంటే రక్త నాళాలని కలిగి ఉంటుంది. రక్త పటలం అంటాం, రక్త నాళాలని కలిగి ఉంటుంది మిడిల్ లేయర్ని. ఓకే, మధ్య పొర. ఇన్నర్ లేయర్ ఏముంటుంది అంటే రెటీనా ఉంటుంది. రైట్, రెటీనా ద సెన్సర్ పార్ట్ ఇన్ ద ఐ. సెన్సర్ పార్ట్ ఇన్ ద ఐ. ఓకేనా, ఈ విధంగా. రైట్, మనకు క్వశ్చన్ అడిగితే ఏమడుగుతారు అంటే వాట్ ఈస్ ద సెన్సర్ పార్ట్ ఇన్ ద ఐ, లేకుంటే హౌ మెనీ లేయర్స్ ఇన్ ద ఐ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్లో ఎన్ని లేయర్స్ అని అడిగితే 3 layers అని పెట్టేయాలి. ఓకేనా, లేకుంటే ద సెన్సరీ పార్ట్. వాట్ ఈస్ ద సెన్సరీ పార్ట్ ఆఫ్ ది ఐ అంటే ఏ లేయర్లో ఉంది అని అడుగుతారు, అది 3rd లేయర్, ఇన్నర్ లేయర్ అంటారు దాన్ని. లేదంటే ఎక్కడ ఉంది అంటే స్పాట్ అంటే మనకు రెటీనా. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ డయాగ్రామ్ మనకి ఏంటంటే ఐలిడ్ అంటే కనురెప్ప. ఓకే, ఐలిడ్ అంటే కనురెప్ప. ఐరిస్ అంటే తారక అంటాము. తర్వాత ఆ తారకలో మధ్య భాగం బ్లాక్లో ఉంది కదా, దాన్ని పుపిల్ అంటాం. తర్వాత స్క్లెరా అంటే మనకు కనుగుడ్డు. ఓకే, తెల్ల కనుగుడ్డు. రైట్, నెక్స్ట్. రైట్, ఇక్కడ కన్ను. ఓకే, ఫస్ట్గా నేర్చుకున్నది కన్ను. ఫస్ట్ కంటెంట్ మన కన్ను నిర్మాణంలో 3 పొరలు ఉంటాయి. అవి ఏవి అంటే బయటి పొరని ఏమంటాం దృఢస్థరం అంటాం. బయటి పొర దృఢస్థరం అంటాం దాన్ని. ఆ తర్వాత మధ్య పొర, దాన్ని రక్తపటలం అంటాం. దీనిలో రక్తనాళాలు ఉంటాయి. ఓకేనా, రైట్. దీని థర్డ్ పొర లోపలి పొర, దీన్ని నేత్రపటలం, ఇంగ్లీష్లో అయితే రెటీనా అంటారు. కంటిలో జ్ఞానభాగము. ఓకే, కంటిలో జ్ఞానభాగం. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే మనకు క్వశ్చన్ ఏమంటారు అంటే కంటి నిర్మాణం ఎన్ని పొరలు ఉన్నాయి? 3 పొరలు ఉన్నాయి. ఇది ఆన్సర్. ఓకే, రైట్. ఎస్, ఇక్కడ కంటిలో జ్ఞానభాగం కలిగే ప్రదేశం ఏంటి అంటే నేత్రపటలము లేదా రెటీనా అని ఇస్తాడు. రైట్, అండ్ రెటీనా ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడు, లోపలి పొరలో. ఓకే, ఇవి క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. ఆన్సర్ దానికి కూడా పెట్టేయచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఏమొచ్చింది, ఐలిడ్ అంటే కనురెప్ప. ఓకే, ఇక్కడ చూడండి నేను రాస్తున్నాను. ఐలిడ్ అంటే ఏంటంటే కనురెప్ప. ఓకే, కనురెప్ప. ఓకే, నెక్స్ట్ ఐరిస్ అంటే ఏంటంటే తారక. ఇక్కడ నెక్స్ట్ క్లాస్లో అదే ఉంటుంది, తారక. రైట్, నెక్స్ట్ పుపిల్ అంటే ఈ మధ్యలో ఉన్నది ఎల్లో బ్లాక్ కలర్లో ఉంది కదా, దాన్ని పుపిల్ అంటాం. ఓకే, స్క్లెరా అంటే కనుగుడ్డు. ఓకే, కనుగుడ్డు, తెల్ల కనుగుడ్డు. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏముంది, రైట్, ఐ. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ మనకి ఏముంది, ఫస్ట్ పాయింట్ ఏముంది, ది రౌండ్ హోల్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది ఐ ఈజ్ కాల్డ్ ఐరిస్. ఐరిస్ అని చెప్పాను కదా, ఆ ఐరిస్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఐరిస్, ఇది ఐరిస్, ఇది ఎన్ని చూస్తుంది అది. రైట్, ఓకే, ఐరిస్. The third layer of the eye has 2 types of cells. Okay, రైట్. ఇక్కడ చూడండి 2 types of cells ఉన్నాయంట. అవి ఏంటి అంటే రాడ్ సెల్స్ అండ్ కోన్ సెల్స్. ఫస్ట్ వన్ is the rod cells and second one is the cone cells. Okay, the nerves that works the most light
ఇన్ ద ఐ ఆర్ కాల్డ్ రాడ్ సెల్స్. రాడ్ సెల్స్ అంటే ఏంటంటే అంటే అధిక మోస్ట్ లైట్లో మనకు నర్వ్స్ పనిచేస్తాయి. ఆ నర్వ్స్ పనిచేస్తున్నాయి అనుకోండి, దాన్ని మనం రాడ్ సెల్స్ అంటాం. ఓకేనా, రాడ్ సెల్స్. ఓకే, రైట్. దట్ ద నర్వ్స్ ఓకే ద నర్వ్స్ దట్ వర్క్స్ ఇన్ లీస్ట్ లైట్లో వర్క్ చేసే మనం నర్వ్స్ని ఏమంటామంటే కోన్ సెల్స్ అంటాం. ఓకే, నర్వ్స్ అంటే నరాలు. ఓకే, నరాలు. ఓకే, ద థర్డ్ సెల్ కంటైన్ rhodaspin. Okay, third cell contain rhodaspin pigment. Yeah, vitamin A is required for the formation of rhodaspin. Okay, which helps in the appearance of black and white pigments which well developed in the nocturnal organisms. Okay, organisms. ఇక్కడ చూసుకుంటే మనకు రాడ్ సెల్ దేని కంటైన్ అయి ఉంటుంది, రొడాస్పిన్ కలిగి ఉంటుంది. ఓకేనా, విటమిన్ ఏ ద్వారా రొడాస్పిన్ అనేది మనకు ఫామ్ అవుతుంది. తర్వాత విచ్ ఈస్ హెల్ప్ ఇస్ బ్లాక్ అండ్ వైట్ యొక్క కలర్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఇవి మనకు యూజ్ అవుతాయి. ఈ సెల్స్ అనేది ఏంటి, రోడ్ సెల్స్ అనేవి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇవి ఎక్కువ దేంట్లో డెవలప్ అయి ఉంటాయంటే నెచురల్ ఆర్గానిజమ్స్, అంటే రాత్రిలో సంచరించే జీవులు, అంటే రాత్రిలో ప్రయాణించే జంతువులు కానివ్వండి, లేదంటే పక్షులు కానివ్వండి, వాళ్ళలో ఎక్కువగా ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ఏమన్నా అంటే ఎగ్జాంపుల్గా గబ్బిలం లేదా గుడ్లగూప, ఫాక్స్ అంటారా ఏమంటారు. ఓకే, గుడ్లగూపను గబ్బిలం, మీ రెండు గుర్తుంచుకోండి. రైట్. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏమొచ్చింది, రైట్. Cone cells have a pigment called edaspin, which helps to identify the primary colors, red, blue, and green. Okay, next point, the area where the rod and cone do not have cells is called the asterisk, and no reflection occurs in the pot. Okay, next in the ophthalmology is the study of diseases related టు ద ఐ. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకు రైట్, ఇక్కడ ఏం చూసుకున్నామంటే మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఏమొస్తుంది ఫస్ట్ అనేది కోన్ సెల్స్ పిగమెంట్ ఏమని పిలుస్తామంటే ఐడాస్పిన్ అని పిలుస్తాం. ఓకే, ప్రైమరీ కలర్ని ఐడెంటిఫై చేయడానికి. ప్రైమరీ కలర్స్ ఏంటి అవి అంటే రెడ్, బ్లూ అండ్ గ్రీన్. ఇవనేటి మనకు ప్రైమరీ కలర్స్ అన్నమాట. ఓకేనా, ది ఏరియా వేర్ ద రోడ్ కోన్స్, ఇక్కడ చూడండి రోడ్ సెల్స్ కానీ కోన్ సెల్స్ కానీ లేని వాటిని మనం ఏమంటామంటే ఆస్ట్రిక్ అంటాం. అక్కడ నో రిఫ్లెక్షన్ ఇక్కడ చూడండి, నో రిఫ్లెక్షన్ ఇన్ దిస్ పార్ట్, అంటే అక్కడ ఏమీ రిఫ్లెక్షన్ ఏర్పడదు. అక్కడ రోడ్ సెల్స్ ఉన్నాయి, కోన్ సెల్స్ ఉన్నాయి, కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే ఆ పార్ట్ని ఆస్ట్రిక్ అంటాం. ఓకేనా, రైట్. ది ఆప్టమాలజీ అంటే డిసీజెస్ రిలేటెడ్ టు ది ఐస్. ఓకే, ఐస్ ఇక్కడ. ఓకే, ఐస్ ఆ యొక్క అంటే డిసీజెస్ అంటే ఐస్ యొక్క డిసీజెస్ ఏమైనా ఉంటే దాని గురించి స్టడీ చేస్తాం కదా, ఆ స్టడీని ఏమంటామంటే ఆప్థమాలజీ అంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, తెలుగులో కన్ను మధ్యలో ఉండే గుండ్రటి రంధ్రాన్ని ఓకే తారక లేదా ఐరిస్ అంటాం. ఓకేనా, ఇంతకుముందు మనం చూసినాం. రైట్. కంటిలో 3వ పొరలో 2 రకాల కణాలు ఉంటాయి. 2 రకాల కణాలు ఉంటాయి. అవి ఏంటి అంటే ఒకటి దండ కణాలు, 2 శంకు కణాలు. రైట్. కంటిలో ఎక్కువ కాంతికి పనిచేసే నరాలను దండ కణాలు అంటారు. తక్కువ కాంతికి పనిచేసే నరాలను ఏమంటారు అంటే శంకు కణాలు అంటారు. రైట్. నెక్స్ట్, దండ కణాలు రొడాస్పిన్ వర్ణకాన్ని కలిగి ఉంటాయి. రొడాస్పిన్ ఏర్పడడానికి విటమిన్ ఏ అవసరం అవుతుంది. ఇవి నలుపు, తెలుపు రంగు చూచుటకు ఓకే తోడ్పడతాయి. నిశ్చల జీవులలో ఇవి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, శంకు కణాలు ఐడాస్పిన్ వర్ణాన్ని కలిగి ఉంటాయి. ఇవి ప్రాథమిక రంగులైన ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులను గుర్తించుటకు సహాయపడతాయి. నెక్స్ట్ పాయింట్, దండ కణాలు శంకు కణాలు లేని ప్రాంతాన్ని అందచుక్క అంటారు. ఈ భాగంలో ప్రతిబింబం ఏర్పడదు. నెక్స్ట్ పాయింట్, కను దానికి సంబంధించిన వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్థమాలజీ అంటారు.
ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది పెట్టేస్తున్నాను చూడండి. గుండ్రటి రంధ్రాన్ని ఏమంటాం? కనుపాప మధ్యలో ఉండే గుండ్రటి రంధ్రాన్ని ఏమంటాం? తారక అంటాం. ఓకే, మూడవ పొరలో ఉన్న ఎన్ని రకాల కణాలు ఉంటాయి? 2 రకాల కణాలు ఉంటాయి. దండ కణాలు ఒకటి, శంకు కణాలు ఒకటి. ఓకే, నెక్స్ట్ కంటిలో ఎక్కువ కాంతికి పనిచేసే నరాలను ఏమంటాం? దండ కణాలు అంటాం. తక్కువ కాంతికి పనిచేసే నరాలను ఏమంటాం? శంకు కణాలు అంటాం. రైట్, దండ కణాలు ఉంటే ఏముంటుంది? ఏ వర్ణకం ఉంటుంది అంటే రొడాస్పిన్. ఓకే, రొడాస్పిన్ అనే పిగమెంట్ ఉంటుంది. ఓకేనా, రొడాస్పిన్ ఏర్పడడానికి విటమిన్ ఏ అవసరం మనకు. ఓకేనా, రైట్. ఇక్కడ మనకు నలుపు మరియు తెలుపు రంగులు రెండు చూడడానికి మనకు ఏది ఉపయోగపడుతుంది అంటే దండ కణాలు ఉపయోగపడతాయి. ఓకేనా, రైట్. నిశాచర జీవులలో ఇవి నిశాచర జీవులు అంటే మీకు ఆల్రెడీ చెప్పిన కాబట్టి మళ్ళొకసారి చెప్తాను. నిశాచర జీవులు అంటే రాత్రితో సంచరించే జీవులు. ఓకేనా, రైట్. నెక్స్ట్ శంకు కణాలు ఐడాస్పిన్ వర్ణకాన్ని కలిగి ఉంటాయి. అవి ప్రాథమిక రంగులను గుర్తించడానికి. నెక్స్ట్ ఎరుపు అవి ఏంటి అంటే ఎరుపు, నీలం, ఆకుపచ్చ ఈ రంగులను మనం గుర్తిస్తున్నామంటే మన దాంట్లో ఐడాస్పిన్ ఉంది అంటే కోన్స్ ఉన్నాయి అంటే శంకు కణాలు మన దాంట్లో ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకేనా, రైట్. దండ కణాలు శంకు కణాలు లేని ప్రాంతాన్ని అందచుక్క అంటారు. ఈ రెండు లేని కణాన్ని. ఓకే, దండ కణాలు శంకు కణాలు లేని ప్రాంతాన్ని మనం ఏమంటాం? అందచుక్క అంటాం. రైట్. కంటి దానికి సంబంధించిన వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటాం? ఆప్థాల్మాలజీ అంటాం. కంటి దానికి సంబంధించిన వ్యాధుల గురించి అధ్యయనం చేసి చేస్తాం. ఓకే, మన క్వశ్చన్లు ఏ విధంగా అడుగుతానంటే చెప్పేస్తున్నాను. ఎన్ని రకాల ఇక్కడ చూడండి 2 రకాల కణాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి? ఏ పొరలో ఉంటాయి? ఓకే, తర్వాత ఎక్కువ కాంతిలో పనిచేసే కణాలు ఏంటి? నరాలను ఏమంటాం? ఓకే, దండ కణాలు. రైట్. నెక్స్ట్ ఏమంటాం? తక్కువ కాంతిలో పనిచేసే నరాలను ఏమంటాం? శంకు కణాలు అంటాం. ఓకే, దాంట్లో ఏముంటుంది? దండ కణాల్లో ఏముంటుంది? రొడాస్పిన్ ఉంటుంది. ఓకే, విటమిన్ ఏ దేనికి అవసరం? రొడాస్పిన్ ఐడాస్పిన్ అని అడుగుతాడు. రొడాస్పిన్కి మనకు అవసరం. ఓకేనా, తెలుపు నలుపు రంగులను చూచుటకు రైట్ చూచుటకు ఏ కణాలు అవసరం? దండ కణాల లేకుంటే శంకు కణాలు అడుగుతాడు. దండ కణాలు. రైట్, ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. రైట్, చూద్దాం మళ్ళీ. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ద రెటీనా విచ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ దట్ కాజెస్ విజన్. ఇక్కడ మనకు చూడడానికి ఉపయోగపడేది ఏంటిదంటే రెటీనా మనకు చూడడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా, రిఫ్లెక్షన్ దట్ కాజెస్ విజన్ చూడడానికి మనకు ఉపయోగపడేది రెటీనా. ఓకేనా, ద హోల్డింగ్ టైమ్ ఈజ్ 1 సెకండ్ ఫర్ ద రిఫ్లెక్షన్ టు ఫార్మ్. మనకు ప్రతిబింబం ఏర్పడడానికి రెటీనాలో ప్రతిబింబం ఏర్పడడానికి ఎంత సమయం పడుతుంది అంటే 1 సెకండ్. 1 సెకండ్ మాత్రమే పడుతుంది. ఓకేనా, నెంబర్ ఆఫ్ కలర్స్ దట్ ఐ కెన్ డిటెక్ట్. ఎన్ని కలర్స్ని డిటెక్ట్ చేయగలుగుతుంది అంటే 16 కలర్స్ని డిటెక్ట్ చేయగలుగుతుంది మన కన్ను. ఓకేనా, ఐస్ అనేది 16 కలర్స్ని డిటెక్ట్ చేయగలుగుతుంది మన ఐస్. ఓకేనా, నెంబర్ ఆఫ్ మజిల్స్ దట్ హెల్ప్ ద ఓవరీ టు మూవ్. ఓకే, నెంబర్ ఆఫ్ మజిల్స్ ఎన్ని మజిల్స్ ఉన్నాయంటే 6 మజిల్స్ ఉన్నాయి. మనం మూవ్ చేయడానికి ఒక కనుగుడ్డు ఉంది కదా, తెల్ల కనుగుడ్డు, అది మూవ్ చేయడానికి మనకు 6 మజిల్స్ అనేటివి వర్క్ చేస్తాయి. ఓకేనా, ఎస్. నెక్స్ట్ ఏంటి? కార్నియా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది ఐ దట్ కలెక్టెడ్ ఫ్రమ్ ద డోనర్ నుంచి తీసుకునేది ఏంటంటే కార్నియా అనే పార్ట్. ఓకే, అది మాత్రమే తీసుకుంటాం, కన్నుల వేరేది ఏం ముట్టం. ఓకేనా, కార్నియా ఈజ్ ఇంపార్టెంట్ టు ద రిసీవర్. డోనర్ నుంచి మనం తీసుకునేది కార్నియా. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు ఇవి అన్నీ చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం చిన్నప్పుడు చదివినాయి. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, ద మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ది ఐ టు బుక్. ఇక్కడ చూడండి, మినిమం డిస్టెన్స్ దేనికి మధ్య అంటే ఐకి మరియు బుక్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలి అంటే రీడింగ్ ఏ బుక్ ఈజ్ 30 సెంటీమీటర్ దూరంలో ఉండాలి. ద మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ది ఐ టు ఓకే టీవీ, ఐకి టీవీకి మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలి? ఈజ్ 2.5 meters ఆర్ 3 meters. ఇప్పుడు 3 meters అని ఎక్కువ కనబడుతుంది. ఓకేనా, రైట్. సీయింగ్ ద సేమ్ ఆబ్జెక్ట్ ఇన్ బోత్ ఐస్ ఈజ్ కాల్డ్ వాట్? బైనాకులర్ విజన్. బైనాకులర్ విజన్ అంటే ఏంటి? సీయింగ్ ద సేమ్ ఆబ్జెక్ట్ ఇన్ బోత్ ఐస్ అంటే 2 కళ్ళతో ఒకటే వస్తువుని చూడడానికి బైనాకులర్ విజన్ అంట. ఓకేనా, ది గ్లాండ్స్ దట్ ప్రొడ్యూస్ ద టీయర్స్ ఆర్ ది లాక్రిమల్ గ్లాండ్స్ అంటే ఏంటంటే లాక్రిమల్ గ్లాండ్స్ అంటే మనకు టీయర్ని ప్రొడ్యూస్ ఆఫ్ టీయర్. ఓకేనా, రైట్.
వితౌట్ ఐలైట్స్ ఆర్ ఓకే ఎనిమల్స్ వితౌట్ ఐలైట్స్ అంటే ఫిషెస్ అండ్ స్నేక్స్ అనేది ఐలైట్స్ని కలిగి ఉండవు. ఓకే, వితౌట్ ఐలైట్స్ ఉంటాయి. ఓకే రైట్. నెక్స్ట్ మనం తెలుగులో చూస్తాం. రైట్. కనుచూపుకు కారణమయ్యే ప్రతిబింబం ఏర్పడే పొర ఏంటిదంటే రెటీనా. ప్రతిబింబానికి ఏర్పడడానికి పట్టు సమయం ఒక సెకండ్. ఓకే, కన్ను గుర్తించగల రంగుల సంఖ్య 16. ఓకే, కనుగుడ్డు కదిలించడానికి సహకరించే కండరాల సంఖ్య 6. ఇది గుర్తుంచుకోండి. రంగుల సంఖ్య ఏమో 16, కండరాల సంఖ్య ఏమో 6. ఓకే, నేత్రదానం ఇచ్చే వారిలో సేకరించే కంటి భాగం కార్నియా. ఓకే, నేత్రదానం ఇచ్చేవారిలో. ఓకేనా రైట్. పుస్తకం చదివేటప్పుడు కంటికి పుస్తకానికి ఉండవలసిన కనీస దూరం 30 సెంటీమీటర్లు. ఓకేనా, దేనికి మధ్య కంటికి చదివేటప్పుడు పుస్తకానికి కంటికి ఉండవలసిన దూరం. ఓకేనా, టీవీకి కంటికి మధ్య ఉండవలసిన కనీస దూరం 2.5 లేదా 3 సెంటీమీటర్లు లేదా 2 మీటర్లు లేదా 3 మీటర్లు, 2.5 మీటర్లు లేదా 3 మీటర్లు. ఓకే రైట్. నెక్స్ట్, 2 కళ్ళలో ఒకే వస్తువుని చూడటాన్ని మనం ఏమంటాం అంటే బైనాకులర్ విజన్ అంటాం. ఓకేనా, బైనాకులర్ తెలుగులో కూడా అదే అంటున్నాం. ఓకేనా రైట్. బైనాకులర్ విజన్ అంటే ఏం లేదు, మనం 2 కళ్ళతోటి ఒకే వస్తువుని చూడడం. ఇప్పుడు మనం సాధారణంగా చూసే పద్ధతి బైనాకులర్ విజన్ అని, మనం చూసే పద్ధతి బైనాకులర్ విజన్. ఓకేనా రైట్. నెక్స్ట్, కన్నిటిని ఉత్పత్తి చేసే గ్రంథులను లాక్రిమల్ గ్రంథులు ఏం చేస్తాయంటే కన్నిటిని ఉత్పత్తి చేస్తాయి. ఓకే, కన్ను రూపాయలు లేని జంతువులు ఏంటంటే పాములు, చేపలు. ఓకేనా రైట్. నెక్స్ట్ రైట్. ఎస్, దిస్ ఈస్ ద కన్క్లూజన్. రైట్. థ్యాంక్స్ ఫర్ visiting my channel. If you like this video, please click the like button, and if you are share with your friends. Okay right.